వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను మీ వాత్సల్య. దేశం మొత్తం ఎదురు చూస్తున్న ఒడిశాలోని పూరి జగన్నాథుడి రత్న భాండాగారాన్ని అధికారులు తెరిచారు. ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత మధ్యాహ్నం 1:28 గంటలకు రత్న భాండాగారం తలుపులు తెరిచే ప్రక్రియను ప్రారంభించారు. ఆ తర్వాత కొంత సమయానికి తలుపులు తెరుచుకున్నాయి. ఈ విషయాన్ని ఒడిశా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 46 ఏండ్ల కిందట 1978లో చివరిసారిగా ఈ రహస్య గదిని తెరవగా మళ్ళీ ఇప్పుడు ఆ ప్రక్రియను చేపట్టారు. మొత్తం 11 మంది సిబ్బంది రంగంలోకి దిగి ఈ తలుపులు తెరిచే ప్రక్రియను చేపట్టారు. తలుపులు తెరిచే సందర్భంగా ఆలయంలో జగన్నాథుడి సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అధికారులు ముందుగానే ఏర్పాట్లు చేశారు. ఈసారి రత్న భాండాగారంలోని చెక్క పెట్టెల్లో భద్రపరిచిన ఆభరణాల లెక్కింపు ప్రక్రియనంతా డిజిటలైజ్ చేయనున్నారు. నిధిని మరో చోటకు తరలించేందుకు కొత్తగా 6 భారీ చెక్క పెట్టెలను ఏర్పాటు చేశారు. తలుపులు తెరిచేందుకు ఒడిశా హైకోర్టు మాజీ జడ్జి బిశ్వనాథ్ రథ్, శ్రీ జగన్నాథ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అరవింద పాధితో పాటు ఐఏఎస్ సూపరింటెండెంట్ లోపలికి వెళ్లారు. వీళ్ళతో పాటు 4 ఆలయ సహాయకులు కూడా వెళ్లినట్టు అధికారులు వెల్లడించారు. ఈ భాండాగారం తలుపులు తెరిచే ముందు ఆజ్ఞ పేరుతో ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు. డిజిటల్ డాక్యుమెంటేషన్ తర్వాత లోపలి నిధిని వేరే చోటుకు తరలించనున్నారు. మరమ్మతులు పూర్తయ్యేదాకా సంపదను వేరే చోట భద్రపరచనున్నారు. భగవంతుడి జగన్నాథుని కోరిక మేరకు ఒడియా సంఘం ఒడియా ఆస్మిత గుర్తింపుతో ముందుకు సాగడానికి ప్రయత్నాలు ప్రారంభించింది అని ముఖ్యమంత్రి కార్యాలయం ఎక్స్ పోస్ట్లో పేర్కొంది. ఈ రోజు మీ కోరిక మేరకు 46 ఏళ్ల తర్వాత గొప్ప ప్రయోజనం కోసం రత్న భాండారం తెరవబడింది అని మధ్యాహ్నం 1:28 గంటలకు షేర్ చేసిన పోస్టులో పేర్కొంది. ఈ పూరి క్షేత్రంలో జగన్నాథునికి నిత్యం 119 మూలికా సేవలు జరుగుతాయి. వీటిని నిర్ణీత వేళల్లో సేవాయత్లు చేపడతారు. ఇక ఈ సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా రత్న భాండాగారాన్ని తెరిచారు. ప్రస్తుతం పూరి క్షేత్రంలో రథయాత్ర జరుగుతోంది. ఈ నెల 19వ తేదీ వరకు జగన్నాథ, బలభద్ర, సుభద్రలు ఆలయం బయట ఉండనున్నారు. దేవుడు లేని సమయంలో అధికారులు ఆ రహస్య గదిని తెరిచి లెక్కింపు చేపట్టారు. అయితే వాటిని లెక్కించేందుకు ఎన్ని రోజులు పడుతుంది అనేది మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టత లేదు. 1978లో చివరిసారి ఈ భాండాగారాన్ని తెరిచిన సమయంలో లోపల ఉన్న సంపదను లెక్కించేందుకు 70 రోజుల సమయం పట్టింది. బంగారం, వెండితో పాటు వజ్రాలను గుర్తించారు. వీటన్నింటినీ లెక్కించి ఓ జాబితా రూపొందించారు. ఇక ఈ రత్న భాండాగారం లోపల విషసర్పాలు ఉంటాయన్న వార్తల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు, స్నేక్ హెల్ప్ లైన్ నిపుణులు, అత్యవసర వైద్యానికి డాక్టర్లను కూడా అందులోకి పంపించినట్లు తెలుస్తోంది. ఆ రహస్య గదిలో పూరి జగన్నాథుని ఆభరణాలను 5 కర్రపెట్టెల్లో ఉంచి భద్రపరిచారు. పూర్వకాలంలో ప్రతి 3 లేదా 5 ఏళ్లకు ఒకసారి ఈ రత్న భాండాగారం తలుపులు తెరిచి సంపదను లెక్కించేవారు. ప్రతిరోజు అడుగుతున్నాను, మళ్ళీ ఈ రోజు కూడా అడుగుతున్నాను. ఆర్థికంగా మన ఛానల్ని నిలబెట్టే బాధ్యత కూడా మీ అందరి మీదే ఉంది. మన ఛానల్ రెవెన్యూ చాలా 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 తక్కువ. ఒక ఆఫీస్ లేదు, మనది అనే ఎక్విప్మెంట్ లేదు, అంతా రెంట్ బేస్ మీద. ఆఫీస్ అయితే రెంట్ బేస్ మీద కూడా లేదు. వాటన్నిటిని నిర్మించాలి అనే ఒక ఆలోచనతో అడుగులు ముందుకేస్తున్నాం. ప్రజల గొంతును ప్రభుత్వానికి అందించే ఒక వారధిలాగా పనిచేస్తూ వాస్తవాలని, ముఖ్యంగా జాతీయవాదాన్ని జనంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పటి నుంచి మీ అందరూ ఆదరిస్తున్నారు కాబట్టే ముందుకెళ్తున్నాను. ఆర్థికంగా కూడా దయచేసి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ ఎంతోమంది వ్యాపారవేత్తలు మన ఛానల్ని చూస్తూ ఉంటుంటారు. మీ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించండి. 8328500576 నెంబర్కి కాల్ చేసి మీ వ్యాపార ప్రకటన ద్వారా మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవడంతో పాటు మన ఛానల్కి ఆర్థిక చేయూతనిచ్చిన వాళ్ళు కూడా అవుతారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.